నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను, కార్యం జరిగిద్ది అనే కొద్దీ వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. షాలేమన్న చెప్పాడు, చెప్పిన కాడ నుంచి నేను దేవుడి మీద విశ్వాసం ఉంచాను, కార్యం జరిగిద్దని ఎదురు చూస్తున్నాను. ఎదురు చూసే కొద్దీ దారులన్నీ మోసకపోతున్నాయి, కానీ నాకు విడుదల వచ్చేటట్టు ఏం కనపట్టల్లా. అయినా నాకు అర్థం కాదు, నువ్వు చెప్పావు నేను విశ్వాసం ఉంచానంటే అది ఒరిజినల్ విశ్వాసమా, డూప్లికేట్ విశ్వాసమా? డూప్లికేట్ విశ్వాసం అయితే పని జరగనప్పుడు రివర్స్ అయింది. ఒరిజినల్ విశ్వాసం అనుకో, దారులన్నీ మూసుకుపోతున్నా, శ్రమ ఏడంతలు ఎక్కువ అవుతున్నా, లేదు అలా కనపడుతుంది కానీ కార్యం జరిగిస్తాడు. ఆఖరి నిమిషం అయిపోయేంత వరకు నేను విశ్వాసం ఉంచుతా, తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసం ఉంచుతా. శత్రువు నన్ను శోధిస్తుండొచ్చు, లేదా నా తండ్రే నన్ను పరీక్షిస్తుండొచ్చు. నువ్వు విశ్వాసం ఉంచే కొద్దీ నీకు దారులు మూసుకుపోతున్నట్టు కనపడుతున్నాయి అంటే నిజం అనుకోవద్దు. అది పరీక్ష అయి ఉండొచ్చు, లేదా శత్రువు శోధన అయి ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వు భయపడొద్దు, విశ్వాసంలో వీగిపోవద్దు.